హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. ఇది మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. సో ఒక మేజర్ ఈవెంట్ అనేది ఈరోజు మనకి అయిపోయిన తర్వాత ట్రేడ్ అయింది కదండి మార్కెట్స్. సో నిన్న యుఎస్ ఫెడరే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసాం అదేవిధంగా 75 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ అనేది సో పెంచడం జరిగిందనమాట అండి. సో అయితే మార్కెట్ ఆల్రెడీ దాన్ని డిస్కౌంట్ చేస్తుందని చెప్పి చాలామంది అనలిస్టులు చెప్పారని నేను మీకు ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే మార్కెట్స్లో పెద్ద రియాక్షన్ రాలేదు. ఎస్పెషల్లీ అంటే యుఎస్ మార్కెట్స్లో నో డౌట్ కొంచెం కరెక్షన్ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ అది కంటిన్యూ అవుతుంది అక్కడ. బట్ వేరేజ్ మన మార్కెట్స్ విషయానికి వస్తే మాత్రం మన మార్కెట్స్ సేమ్ రెసిలియంట్ ఏదైతే ఆన్గోయింగ్ స్ట్రెంత్ అయితే ఉందో అదే స్ట్రెంత్ తోటి ఈరోజు కూడా సో బాగానే క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అయితే ఓవరాల్గా మీరు తీసుకుంటే కనుక పాయింట్స్ వైజ్ తీసుకుంటే హాఫ్ ఏ పర్సెంట్ కట్ అనమాట అండి. 88 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. 17,630 దగ్గర సో నిఫ్టీ క్లోజ్ అయింది కదా. సో మీరు చూస్తే ఎఫ్ఐఐస్ 2,500 కోట్లు సెల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఐస్ మళ్ళీ సెల్లింగ్ మోడ్లో ఉన్నారన్నమాట అండి. ఇది ఎంతవరకు దారి తీస్తుంది, సెల్ ఆఫ్ కంటిన్యూ అవుద్దా సో లేదా అనేది మనం చూడాలి. సో బట్ గ్లోబల్ సెంటిమెంట్ అయితే స్టిల్ వీక్గానే ఉంది. సో అది కొంచెం ఇంప్రూవ్ అయ్యేదాకా మాత్రం ఈ సెల్ ఆఫ్ ఎంతవరకు ఉంటుందో చూడాలి. మన మార్కెట్స్లో అయితే యాక్చువల్ బయింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఎఫ్ఐఎస్ కూడా కామెంటరీ, కొన్ని ఫండ్ హౌసెస్ వీళ్ళందరూ కూడా కొంచెం ఇంటర్నేషనల్ ఫండ్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ఆప్టిమిస్టిక్గానే చెప్తున్నారు మాట అండి. సో అయితే ఇండియా కొంచెం జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ అవి కొంచెం 0.2 to 0.3% కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ తగ్గించడం కూడా జరిగింది ఈ మధ్యనే. సో ఓవరాల్గా ఇట్స్ ఓకే. సో ఎఫ్ఐఎస్ బట్ సెల్లింగ్ చేస్తున్నారనేది కొంచెం మనం జస్ట్ విల్ కీప్ ఏ ట్రాక్. డిఐఎస్ 260 కోట్లు బై చేయడం జరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ నెగ్లిజిబుల్ అనమాట అండి. సో ఇన్స్టిట్యూషన్స్ నెట్ సెల్లర్స్ కిందే ఉండడం జరిగింది, రైట్. అయితే మార్కెట్ డెప్త్ చూస్తే కనుక ఓవరాల్గా 50-50 అనమాట అండి. మార్కెట్లో ఇండెసిషన్ ఉందని మీకు అర్థం చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా. సో అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఈవెన్ 50లో కానివ్వండి, 500లో కానివ్వండి ఆల్మోస్ట్ ప్రపోర్షన్గా ఉండడం జరిగింది. ఈరోజు మార్కెట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా డోజీ ఫార్మేషన్ అంటే బయర్స్ సెల్లర్స్ మధ్య టగ్ ఆఫ్ వార్ జరగడం జరిగింది. కైండ్ ఆఫ్ ఇండెసిషన్ అనేది మనకి ఈరోజు మార్కెట్లో మనం విట్నెస్ చేసామన్నమాట అండి. సో అయితే ఓవరాల్గా మీరు చూస్తే ఏదైతే మనం జోన్ నేను ప్రీవియస్గా 3 days బ్యాక్ 4 days బ్యాక్ నేను డ్రా చేశాను అదే కన్సల్టేషన్ జోన్లోనే మార్కెట్ ఇంకా కంటిన్యూ అవుతుంది, రైట్. సో అంటిల్ అన్లెస్ ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యేదాకా సో క్లియర్ కట్ డైరెక్షన్ అనేది మార్కెట్లో ఉండదన్నమాట అండి. 17,300 17,200 లెవెల్స్ బ్రేక్ అయ్యేదాకా కింద మనకి వర్రీ అవ్వాల్సిన పనే లేదు. సో అంతవరకు మనం వీఆర్ ఓకే. అండ్ పై లెవెల్లో 18,000 ప్లస్ 18,100 దాటి దాకా సో అప్ ట్రెండ్ ఫర్దర్ అగ్రెసివ్గా ఉంటుందని చెప్పడానికి కూడా లేదనమాట అండి. సో ఈ రేంజ్లో ఉన్నంత వరకు మనం కన్సల్టేషన్ సైడ్ వేస్ మార్కెటే ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్, రైట్. సో ఓకే. సో ఆ విధంగా ఏంటంటే మీరు చూడొచ్చు అనమాట అండి. నేను కొన్ని స్ట్రాంగిల్స్ అవి కూడా సెల్ చేస్తాను అనమాట, ఆప్షన్స్. సో సెల్ చేసి ఆల్రెడీ ఐ మీన్ సిట్టింగ్ ఇన్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో ఈ రేంజెస్ బట్టి కూడా మనం ఆప్షన్ సెల్లింగ్ అది చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే దానికి కొంచెం రిస్క్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మళ్ళీ కౌంటర్ మెజర్స్ అవి తీసుకోవడం కూడా మనకి రావాలన్నమాట అండి. సో అలాంటి మనకి స్కిల్స్ ఉంటే కనుక సో మనం ఆప్షన్ సెల్లింగ్ ద్వారా కూడా వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ. ఈవెన్ దో మార్కెట్ ఎక్కడికి వెళ్ళకపోయినప్పటికీ కూడా మనం సో మంచి మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట అండి ఆప్షన్స్ రైటింగ్ ద్వారా, ఓకే. సో టెక్నికల్గా మీరు చూస్తే కనుక ఒక క్యాండిల్ ఇండెసిషన్ అనేది మనం చూసాం కదా. బట్ కానీ ఇంట్రాడేలో చూస్తే మాత్రం మీరు ఇంట్రాడేలో హ్యూజ్ వాలటైలిటీ అనేది మార్కెట్లో మనం చూడడం జరిగిందనమాట అండి. సో నిఫ్టీ మీరు చూస్తే కనుక హ్యూజ్ గ్యాప్ డౌన్ అనమాట అండి. మీరు చూస్తే కనుక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ సో 700 అంటే లైక్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 పాయింట్స్ పైనే గ్యాప్ డౌన్ రావడం జరిగింది. అండ్ ఇట్ వెంట డౌన్ ఫర్దర్. సో అండ్ అగైన్ ఇమీడియట్లీ వితిన్ 5 minutes 5 minutes క్యాండిల్ మీరు చూడొచ్చు అనమాట. ఒక 5 నిమిషాల్లోనే ఏదైతే కొత్త లో ఉందో దాన్ని దాటుకుని అగైన్ ఓపెనింగ్ ప్రైస్ దగ్గరికి వచ్చేయడం నెక్స్ట్ 5 minutes క్యాండిల్లో ఇట్ మేడ్ న్యూ హై. అండ్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మీరు చూస్తే నిన్న ఏదైతే క్లోజింగ్ ఉందో ఆ ప్రైస్ దాకా కూడా నిఫ్టీ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేయడం జరిగిందనమాట ఇంట్రాడేలో. సో ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్, మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. సో బట్ అగైన్ మళ్ళీ సో ఒక మంచి రికవరీ అనేది 17,500 లెవెల్స్లో మీరు చూడొచ్చు. చాలా కన్సల్టేషన్ అయింది ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది మార్కెట్ 17,500 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుని మంచి రికవరీ. అక్కడి నుంచి మీరు చూస్తే కనుక సో 17,500 నుంచి 17,700 అంటే సుమారుగా 150 పాయింట్లు మళ్ళీ రికవర్ వచ్చింది. బట్ అగైన్ మళ్ళీ పాయింట్స్ ఒక 100 పాయింట్స్ మళ్ళీ పడుకోవడం జరిగింది. ఓవరాల్గా ఎక్కడైతే బిగినింగ్ ఉందో ఇంచుమించు దానికి ఒకే లెవెల్లో ఈరోజు ప్రైస్ యాక్షన్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ కానీ డ్యూరింగ్ ఆ వాలటైలిటీ అయితే మాత్రం త్రూఅవుట్ ద డే అయితే మాత్రం వాలటైలిటీ కంటిన్యూ అయింది. ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కూడా కాబట్టి సో అది కూడా ప్లే చేయడం జరిగింది. బట్ కానీ నిన్నటితో పోలిస్తే మనం కిందే క్లోజ్ అయ్యాం కాబట్టి సో మీకు క్యాండిల్ సో నెగిటివ్గా ఉందన్నమాట అండి. సో మనం డౌన్లో 88 పాయింట్స్ నెగిటివ్గా సో నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది, రైట్. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కొంచెం అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే మీరు. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది.
అండ్ సో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ అయితే మీరు చూస్తే కనుక స్టిల్ ఇట్ ఈస్ రెస్పెక్టింగ్ 40,200 లెవెల్స్ దగ్గర ఇట్ హ్యాస్ వెరీ గుడ్ సపోర్ట్, అండ్ 41,800 లెవెల్స్ దాటితేనే సో ఇట్ క్యాన్ క్లైమ్ అనమాట అండి. సో అగైన్ సేమ్ ఏదైతే నిఫ్టీకి ఏ విధంగా మనం అనుకున్నామో ఒక జోన్ కన్సాలిడేషన్ జోన్ అని, సో బ్యాంక్ నిఫ్టీకి ఇది ఒక కన్సాలిడేషన్ జోన్ కింద ఉందన్నమాట అండి. సో ఈ కన్సాలిడేషన్ ఉన్నంత వరకు సైడ్ వేస్లో ఉంటుంది అనమాట. ఈ లెవెల్స్ ఏదైనా కిందకి కానీ పైకి కానీ బ్రేక్ అయితే తప్ప సో క్లియర్ కట్ డైరెక్షన్ మార్కెట్లో రావడం అనేది మనకి క్లియర్ కట్ ఐడియా ఉండదు అనమాట అండి. ఓకే, సో ఈ జోన్లో ఉన్నంత వరకు కన్సాలిడేషన్ కిందే మీరు చూడాలి. సో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు సేమ్ స్ట్రక్చర్ అన్నమాట ఇంట్రాడేలో. సో త్రూ అవుట్ ద డే సో సేమ్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ అనేది చూడడం జరిగింది. బట్ అయితే కానీ సో మీరు చూస్తే కనుక కొంచెం ఫాల్ అనేది కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో యాక్చువల్గా మీరు కొంచెం ఎక్కువగా ప్రైస్ కరెక్షన్ అనేది మనం చూడడం జరిగిందనమాట అండి. రైట్, సో ఓవరాల్గా చూస్తే కనుక దీనికి మెయిన్ రీజన్ మీకు తెలుసు కదండి, గ్లోబల్ సెంటిమెంట్ అండ్ ఏదైతే ఆన్గోయింగ్ ఇన్ఫ్లేషన్ ఇష్యూస్ ఉన్నాయో అది మనకి ఒక ప్రాబ్లం ఉంది. సో అది కాకుండా మళ్ళీ అగైన్ పుతిన్ గారు సో రిజర్వ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్ ఆర్మీ పర్సన్స్ వాళ్ళందరినీ కూడా ఆయన పిలవడం జరిగింది. మళ్ళీ అంటే కొంచెం సిచ్యువేషన్ ఇంకా ఎస్కలేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట అండి. ఆయన అంటే ఒక క్లైమాక్స్కి తీసుకురావాలి, వార్ని ఇలా ప్రొలాంగ్ చేయలేరు కదా, ఏ కంట్రీకి మంచిది కాదు కదా. సో ఏదో ఒకటి ఇంకా తాడపేయడం అన్నట్టుగా సంథింగ్ లైక్ దట్ అగ్రెసివ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మీడియా చూస్తుంటే మాత్రం మీకు కొంచెం థ్రెటనింగ్గానే ఉందన్నమాట అండి. సో అది ఒకవేళ ఎస్కలేషన్స్ వచ్చినా అక్కడి నుంచి కూడా సెల్లింగ్ అనేది మనకు రావచ్చు అనమాట అండి. రైట్, సో ఆ న్యూస్ పరంగా కూడా మనం కొంచెం అది కూడా వాచ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. రైట్, అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక ఈరోజు మీడియా బాగా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. కన్జంప్షన్, ఎఫ్ఎంసీసీ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఐటీ ఇవన్నీ కూడా యాక్చువల్గా నిఫ్టీతో పోల్చుకుంటే అవుట్ పెర్ఫామ్ చేసే, బాగా అండర్ పెర్ఫామ్ చేసింది వచ్చి బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్స్ అనమాట అండి. రైట్, ఏవైతే సో ఇంతకాలం సో మన మార్కెట్ని చాలా వరకు కాపాడినాయో ఈరోజు అవి కొంచెం అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫైనాన్షియల్స్, నిఫ్టీ మాత్రమే, సో బ్యాంక్ నిఫ్టీ మాత్రమే యాక్చువల్గా బాగా అవుట్ పెర్ఫామ్ చేసే రీసెంట్ టైంలో. మీకు తెలుసు కదా, మనం డిస్కస్ చేస్తున్న డైలీ వీడియోస్లో మీరు చూసుంటారు కదా. సో అయితే ఈరోజు కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూడడం జరిగిందనమాట అండి. రైట్, బట్ ఎనీ హౌ విల్ బి వాచింగ్ ద లెవెల్స్. ఏవైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ వాచ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఆ లెవెల్స్ వాచ్ చేసుకుని సో ఆ లెవెల్స్లో ఉన్నంత వరకు సైడ్ వేస్ కన్సల్టేషన్ కిందే మనం భావించాలన్నమాట అండి. రైట్, అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ చూస్తే కనుక డాక్స్ మీరు చూస్తే ఫ్రెండ్స్, డాక్స్ యాక్చువల్గా ఇట్ వాజ్ వెరీ గుడ్ అనమాట అండి. సో ఇంట్రాడేలో చూస్తే యాక్చువల్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. బట్ అయిన తర్వాత ద కైండ్ ఆఫ్ రికవరీ, మంచి హ్యూజ్ గ్యాప్ డౌన్ 200 రూపాయల సంథింగ్ లైక్ దట్ గ్యాప్ డౌన్ వచ్చింది. బట్ అక్కడ నుంచి కంటిన్యూ రికవర్ అవ్వి సో ఏదైతే నిన్న సేమ్ మీరు చూస్తే కనుక స్ట్రక్చర్ ఎలా ఉందని సేమ్ ఇందాక మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ టైప్ ఎలా ఉందో సో ఇంచుమించు సో ఇక్కడ కూడా ప్రైస్ యాక్షన్ ఆ విధంగానే ఉందన్నమాట యూరోప్ మార్కెట్స్ కూడా. బట్ ఎనీహౌ స్టిల్ దే ఆర్ ట్రేడింగ్ రెడ్. యాక్చువల్గా నిన్న అయితే నాస్డాక్, డౌ జోన్స్ ఇవన్నీ కూడా అరౌండ్ 2% దాకా ఆల్మోస్ట్ ప్రైస్ కట్స్ అనేవి మనం చూసామన్నమాట. ఎప్పుడైతే యూఎస్ ఫెడ్ 75 బేసిస్ పాయింట్స్ రేట్ పెంచడం జరిగిందో సో అది రియాక్షన్ అనేది మన మార్కెట్స్లో అక్కడ చూసామన్నమాట. అక్కడ కూడా నిన్న కూడా చాలా వాలటిలిటీ అనేది సో నిన్న మార్కెట్స్లో ఉండడం జరిగింది. సో అయితే డాక్స్ కానీ లేకపోతే డౌ కానీ ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట అండి. అండ్ యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర కన్సాలిడేషన్ అవుతున్నాయి. అవి చాలా మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గరే బయింగ్ రావడం జరిగింది డాక్స్లో. అందువల్ల ఇది కొంచెం కీ లెవెల్స్ దగ్గర ఉన్నాయన్నమాట అండి. లెట్ అస్ హోప్ సో ఇక్కడ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకుని బౌన్స్ అయితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రీచ్ అయితే మాత్రం గ్లోబల్ సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫర్దర్ వీక్నెస్ అనేది మనం విట్నెస్ చేయొచ్చు. సో అంత గ్లోబల్ సెల్ ఆఫ్ ఉన్నప్పుడు మన మార్కెట్స్లో కూడా దానికి ఎఫెక్ట్గా, దానికి అనుగుణంగా మన మార్కెట్స్లో కూడా కొంచెం ఆ కరెక్షన్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది క్లియర్ కట్గా హెడ్ అండ్ షోల్డర్ మనం అనుకున్నాం కదండి. సో హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ అయిపోయింది, అగైన్ రీటెస్ట్ కూడా అయింది. సో యాక్చువల్గా ఇట్ బౌన్స్డ్ బ్యాక్ అండ్ అగైన్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద నెక్ లైన్. సో క్లియర్ కట్ క్లాసికల్ ప్యాటర్న్ అనమాట అండి. సో అంటే స్టిల్ దెర్ ఈజ్ సమ్ పెయిన్ లెఫ్ట్. నాస్డాక్ ఇవన్నీ కూడా ఇంకా కొంచెం ప్రైసెస్ కరెక్షన్ వస్తాయేమో అని అనిపిస్తుంది చార్ట్ ప్యాటర్న్స్ బట్టి. అండ్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ చూస్తే కనుక మీరు 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దాటి వెళ్ళకపోతుంది అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ రెసిస్టెన్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో నాస్డాక్ చార్ట్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో డౌ జోన్స్ కూడా కైండ్ ఆఫ్ సేమ్ అనమాట అండి. సో ప్రీవియస్గా 20 పీరియడ్ సపోర్ట్ యాక్ట్ చేయడం జరిగింది. వన్స్ బ్రీచ్ అయిన తర్వాత అగైన్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ రెసిస్టెన్స్. ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దాటి క్లోజ్ అవ్వనంత వరకు పై లెవెల్లో సో కొంచెం రికవర్ అవుతున్నాయి. మళ్ళీ కొంత ట్రెండ్ కంటిన్యూ వచ్చని మనం బిలీవ్ చేయడానికి లేదనమాట అండి. సో అందువల్ల ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అయితే క్లియర్ కట్గా వీక్నెస్ అనేది అండ్ అక్రాస్ ద గ్లోబ్ మోస్ట్ ఆఫ్ ది ఇండిసెస్ దే ఆర్ ఆల్ ట్రేడింగ్ ఇన్ రెడ్. మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. సో గ్లోబల్ వీక్నెస్ అండ్ లోకల్ క్రేజీనెస్ అనేది కంటిన్యూ అవుతుంది మార్కెట్స్లో. మన మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయన్నమాట. ఇండియా విక్స్ కూడా మీరు చూడొచ్చు ఈరోజు ఇండియా విక్స్, ఎందుకంటే ఈవెంట్ అయిపోయింది కదా. సో విక్స్ అనేది డ్రాస్టిక్గా ఐవి క్రష్ అంటారు అనమాట అండి. సో విక్స్ ఆటోమేటిక్గా పడిపోవడం జరుగుతుంది. ఈరోజు మనం అది చూడడం జరిగిందనమాట అండి. సో వాలటిలిటీ అనేది సో మార్కెట్లో కొంచెం తగ్గింది. ఓకే రైట్, ఈవెంట్ అయిపోయింది కాబట్టి కొందువల్ల మార్కెట్స్లో
కొంచెం కూల్ అవ్వడం అనేది మనం విట్నెస్ చేయడం జరిగిందనమాట. అయితే గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఈ లెవెల్స్ వాచ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మార్కెట్ డైరెక్షన్ అనేది గ్లోబల్ సెంటిమెంట్ బట్టి సో దాని నుంచి మన రియాక్షన్ ఉంటుంది తప్ప యాజ్ ఏ ఇండివిజువల్ మార్కెట్ మనం అయితే బాగానే ఉన్నాం. జస్ట్ అంత వీక్నెస్ అయితే లేదు. ఆ మార్కెట్స్ మిగతా గ్లోబల్ మార్కెట్స్ అన్నీ 52 వీక్ లోస్ దగ్గర లేకపోతే కొత్త లోస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి. బట్ మనం మాత్రం వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 52 వీక్ హైస్ అండ్ నియర్ టు లైఫ్ టైమ్ హైస్ దగ్గర మన ఇండిసెస్ ట్రేడ్ అవుతున్నాయి. సో క్లియర్ కట్ డైవర్జెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మన అవుట్ పెర్ఫార్మెన్స్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్, రైట్. అయితే ఈరోజు స్టాక్ ఐడియాస్ ఏం లేవు ఫ్రెండ్స్, ఎందుకంటే నథింగ్ స్పెసిఫిక్, నథింగ్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. దట్ ఈస్ ఐమ్ నాట్ షేరింగ్. అండ్ ఈ వీక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన స్టాక్స్ కొన్ని బాగానే ఉన్నాయి, బట్ కొన్ని స్టిల్ ఇంకా పెర్ఫార్మెన్స్ లేదన్నమాట, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఓవరాల్గా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో అదేవిధంగా ఆంధ్ర బుల్స్ లేదంటే యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.